హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మొబైల్స్కి అయితే ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఛార్జింగ్తో ఒక్కొక్కసారి మనం హడావుడిలో ఇలా పెట్టేస్తూ ఉంటాం కదండి. తిరగలేదో పైనేదో అనేది తెలియకుండా ఒక్కొక్కసారి ఇలా పెట్టేస్తూ ఉంటాము. అటువంటి హడావులు లేకుండా ఇలా ఒక ఛార్జర్ వైర్కి ఈ విధంగా పై భాగమున ఉన్నటువంటి వైర్కి ఇలా స్టిక్కర్ పెట్టేసామనుకోండి, మనకి కింద భాగం ఏదో పై భాగం ఏదో అనేది చక్కగా కనిపిస్తుందండి. మనం హడావుల్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్ యూజ్ఫుల్గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 2, ఇలాంటివి సెంటు అంటే పర్ఫ్యూమ్ చేసేలాంటివి, అలానే సిరప్ చేసేలాంటివి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మనం ఎటన్నా బయటికి వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి ఇలా పెట్టుకున్నప్పుడు మనం ఇలా చేతితో పట్టుకుంటే ఒక్కోసారి గ్రిప్పింగ్ లేక పగిలిపోతూ ఉంటాయి కదండి. అలా పగిలిపోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ట్యాబ్లెట్లు మనం యూజ్ చేసుకున్న తర్వాత ట్యాబ్లెట్ సీట్స్ని పడేస్తూ ఉంటాం కదండి. అవి ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ సీట్ని ఈ విధంగా ఇలాగా చేసాలకి ఇట్లా చుట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, చేసాలు చక్కగా పగిలిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 3, ఎగ్స్ అయితే మనం బాయిల్ చేస్తూ ఉంటాం కదండి. బాయిల్ చేసిన తర్వాత ఇలా ఎగ్స్ని మనం ఇలా ఎగ్స్ పైన ఉన్నటువంటి పెంకుని తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. మనం ఎంత చక్కగా ఇలా ఎగ్స్ ఒలిచినా కూడా ఎక్కడొకక్కడ పెంకులు అయితే ఉండిపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. స్టీల్ బాక్స్ ఒకటి తీసుకుని దానిలో ఎన్ని ఎగ్స్ అయితే మనం ఉడకబెట్టుకుంటున్నామో అన్ని ఎగ్స్ అందులో వేసేసి గట్టిగా 3-4 టైమ్స్ ఇలాగా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, రఫ్ చేస్తే చక్కగా ఊపినట్లయితే ఇలాగా ఎగ్స్ పై ఉన్నటువంటి పెంకులు చక్కగా వచ్చేస్తూ ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈ విధంగా స్టీల్ బాక్స్లో వేసి 3-4 టైమ్స్ ఇలా ఊపినట్లయితే దానిపై ఉన్నటువంటి పెంకు చక్కగా వచ్చేస్తుంది. టిప్ నెంబర్ 4, ఉల్లిపాయలు మనం ఇలా కట్ చేసేటప్పుడు ఒక్కోసారి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ మనం ఆనియన్స్ని కట్ చేసే ఒక 1 అవర్ ముందు ఇలా ఐస్ క్యూబ్స్ అయితే ఉంటాయి కదండి, ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఇలా ఒక గిన్నెలో వేసేసి ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా మనం ఆనియన్స్ని కట్ చేసుకున్నాం అనుకోండి, దానిపై ఉన్నటువంటి తొక్క మెత్తబడిపోతుంది. ఇలాగ చాకుతో కట్ చేయంగానే తొక్క చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. అలానే ఎన్ని ఆనియన్స్ అయినా ఇసుకు లేకుండా, కళ్ళ వెంట నీళ్ళు లేకుండా ఎన్ని ఆనియన్స్ అయినా చక్కగా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 5, ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా న్యూస్ పేపర్ని చిన్నగా ఇలాగ రోల్ చేసేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే ఇలా పేపర్ పైన చల్లుకొని ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పేపరు బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ పేపర్ పీల్చుకుంటుంది, మనకి బ్యాడ్ స్మెల్ రానికుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఫ్రిడ్జ్లో మనం ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా పెడతాం వల్ల బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. పేపర్ని రోల్ చేసుకొని కొంచెం తేమ చేసుకుని అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, అలా పేపర్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ని పీల్చుకుంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. దోశల పెనం పైన ఒక్కోసారి దోశలు సరిగా రానప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం సాల్ట్ వాటర్ ఇలా దోశల పెనం పైన పోసిన తర్వాత కొంచెం ఆనియన్ ముక్క పెట్టి ఇలా రుద్దేసిన తర్వాత దోశలు పోసుకుంటే చక్కగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఒక్కొక్కసారి టైల్స్ మీద
ఇలా ఇంకు మరకలు కానీ అలానే నెయిల్ పాలిష్ కానీ పడుతూ ఉంటుంది కదండి. అనుకోకుండా పడినప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. పర్ఫ్యూమ్ బాటిల్తో చక్కగా కొంచెం పర్ఫ్యూమ్ అయితే ఇలా స్ప్రే చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో తుడుచుకున్నాం అనుకోండి, టైల్స్ మీద ఉన్నటువంటి ఇంకు మరకలు కానీ నెయిల్ పాలిష్ మరకలు కానీ పోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఏదైనా ఒక ప్లేట్ లాంటిది కానీ ఏదైనా ఒక బౌల్ కానీ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. కొంచెం కాఫీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీనిలో కొంచెం శనగపిండి అయితే వేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మన స్కిన్ అలానే మన ఫేస్ కానీ మంచి గ్లోయింగ్ రావాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. దీనిలో కొంచెం అయితే నేను నిమ్మరసం కొంచెం యాడ్ చేశాను. ఇలా మొత్తం కూడా స్పూన్ పెట్టి ఇలా కలిసేలాగా ఇలా కలిపేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా చేతితో మనం స్కిన్ పైన కానీ మన ఫేస్ పైన కానీ ఇలా అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత మన ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఫేస్ పై ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా పోతాయండి. మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. అప్పటికప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక్కోసారి ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి దగ్గర ఏమి ఉండదు కదండి. సోప్ని అయితే తీసుకెళ్ళలేం కదా. ఇలా ఈ విధంగా ట్రై చేయండి. సోప్ని తీసుకుని హ్యాండ్ వాష్ సోప్ని ఈ విధంగా కొంచెం అయితే ఇలాగ తురుముకోవాలి. ఇలా తురుముకున్న ఈ సోప్ ముక్కల్ని మనం బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు బాక్సెస్ అయితే వస్తాయి కదండి, ప్లాస్టిక్ బాక్స్, అలాంటి బాక్స్ ఒకటి తీసుకుని ఈ విధంగా సోప్ ముక్కలను అందులో వేసేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం అనుకోకుండా ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 10, మనం బ్యాంగిల్స్ అయితే ఆడవాళ్ళం అందరం కూడా ఇలాగ ఎక్కించుకుంటూ ఉంటాం కదండి. బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే ఒకరి హెల్ప్ లేకుండా మనంతటికి మనం ఎక్కించుకోవాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. చాలా చక్కగా ఎక్కుతాయండి. చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఒకరి హెల్ప్ లేకుండా చాలా చక్కగా ఈజీగా ఇలా ఎక్కించేసుకోవచ్చు. ఇలా బ్యాంగిల్స్ని ఎక్కించుకునే ముందుగా యాజ్లైన్ అయితే ఇలాగా హ్యాండ్స్కి అయితే అప్లై చేసేసి ఈ విధంగా బ్యాంగిల్స్ని ఎక్కించుకున్నాం అనుకోండి, ఒకరి హెల్ప్ లేకుండా చాలా చక్కగా ఎక్కుతాయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకరి హెల్ప్ లేకుండా ఈ విధంగా అయితే బ్యాంగిల్స్ని ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 11, శీతాకాలంలో పెరుగు సరిగా తోడుకోదు కదండి. ఇలాగ పచ్చిమిర్చి తొడుములని ఒక 2-3 వేసేసుకొని బరువుగా ఇలా ఏదైనా ఒక గిన్నె పెట్టేసుకున్నాం అనుకోండి, 1 అవర్లోనే తోడుకుంటుంది. టిప్ నెంబర్ 12, ఒక్కోసారి మనం చాకులు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పింగాణి కప్పులు ఉంటాయి కదండి మన ఇంట్లో, ఒక కప్పుని తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి ఇలా చాకుల్ని పింగాణి కప్పుపై ఇలా రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్ వరకు ఇలాగా రఫ్ చేస్తూ ఉంటే చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. మనం కూరగాయలు కట్ చేసినా కూడా చక్కగా కటింగ్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, ఏదైనా ఒక బౌల్ లాంటిది తీసుకుని దాంట్లో క్యాండిల్ ఉంటుంది కదండి, క్యాండిల్ని కొంచెం ఈ విధంగా తురుముకోవాలి. తురుముకున్న ఓకే, లేదంటే చాకు పెట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీనిలో కొంచెం అయితే కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలండి. కొంచెం వ్యాజ్లిన్ కూడా వేసుకొని ఇలా ఈ 3 కలిపిన ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న ఈ మిశ్రమంలో ఇలా కొంచెం హీట్గా ఉన్నప్పుడే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ 3 కూడా మొత్తం కలిసేలాగా, అంటే మనం 4 అయితే వేసాం కదండి, క్యాండిల్, వ్యాజ్లిన్ అలానే కొబ్బరి నూనె, దీనిలో కొంచెం పసుపు కూడా వేసానండి. ఇలా కొంచెం హీట్గా ఉన్నప్పుడే ఏదైనా ఒక చిన్న బాక్స్ లాంటిది, ఏదైనా ప్లాస్టిక్ బాక్సులు ఉంటూ ఉంటాయి కదండి, దానిలో ఇలా హీట్గా ఉన్నప్పుడే పోసేసుకున్నాం అనుకోండి, గట్టి పడిపోకుండా ఉంటుంది. మనకి చక్కగా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా పసుపు అయితే వేసేసాం కదండి. ఇప్పుడు
ఏదైనా ఒక చిన్న బాక్స్లో మనం స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, రోజు కూడా మనం పడుకునే ముందు కాళ్ళని శుభ్రంగా గోరువెచ్చని నీటితో ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కాళ్ళ పగుల దగ్గర ఆ మిశ్రమాన్ని ఇలా అప్లై చేసామనుకోండి, చక్కగా కాళ్ళు పగుల సమస్య అనేది తగ్గిపోతుంది. 2 డేస్ 3 డేస్ అలా రాసి అలా వదిలేయకుండా చక్కగా క్రమేణా తగ్గుతాయండి. ఇలా రోజు రాస్తూ ఉన్నామనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా కాళ్ళు పగుల సమస్య అనేది తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా గట్టిపడిపోతుందండి. ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో వరిపిండి అయితే ఒక స్పూన్ తీసుకొని వేసుకోవాలండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన ఇంట్లో ఎలుకలు ఉంటే చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి, చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఒక్క ఎలుక కూడా రాదండి. ఇలా ట్రై చేయండి. ఇలాగా ముందుగా ఒక స్పూన్ అయితే నేను ఇలా వరిపిండి అయితే తీసుకున్నానండి. బేకింగ్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకొని, కర్పూరం బిళ్ళ అయితే చిదిమేసుకుని ఆ పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. అలానే కొంచెం మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసి ఇలా బాగా కలుపుకోవాలండి. చేత్తో ఇలాగ మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలిపేసుకొని, మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా ఈ పిండిని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎలుకలు ఎక్కువగా ఏ ప్లేస్లో వస్తున్నాయో ఆ ప్లేసుల్లో చిన్న చిన్న బాల్స్ని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎలుకలు ఎక్కువగా ఏ ప్లేస్లో ఎక్కువగా వస్తున్నాయో మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ ప్లేసుల్లో ఒక్కో బాల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా అవి చనిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనకి ఘాటైనవి వేసాం కాబట్టి దీనిలో వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక స్పూన్ వరకు పంచదార కూడా వేసుకొని ఇది మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని, ఎలకలు ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లలో ఇలాగ ఒక్కొక్క బాల్ని పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 15. ఇలాగా మన శారీ పెట్టికోట్స్ కానీ, పిల్లల ప్యాంట్లు కానీ ఒక్కొక్కసారి నాడాలు లోపలికి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. మనం తీసినా కూడా ఒక్కొక్కసారి రావు. అలాంటి టైంలో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ మనకి నాడా లోపలికి వెళ్ళినప్పుడు సిజర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, సిజర్ పెట్టి ఇలాగ సిజర్ని లోపలికి పానిచ్చేసి ఇలాగ చక్కగా మనకి నాడాన్ని అయితే తీసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాము. లెమన్స్ అయితే ఉంటాయి కదండి, లెమన్స్ మనం ఇలాగ రసం తీసేసుకున్న తర్వాత తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా లెమన్స్ పైన కొంచెం డెటాల్ అయితే వేసేసి బల్లులు బొద్దింకలు వచ్చే ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి, చక్కగా బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే మనకి నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అవి బల్లులు బొద్దింకలు వచ్చే ప్లేస్లో ఇలా పెడితే వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 17. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో చాక్ పీసులు అయితే తీసుకోవాలండి. చాక్ పీసుల పైన కొంచెం డెటాల్ అయితే వేసేసుకొని చాక్ పీసులు పట్టే విధంగా ఇలాగ డెటాల్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం కబోర్డ్స్లో కానీ అలానే సెల్ఫ్లో కానీ ఇలా బట్టలు పెడుతూ ఉంటాం కదండి, బట్టలు పెట్టిన దగ్గర ఒక్కొక్కసారి బట్టల కిందకి చిన్న చిన్న పురుగులు, అలానే చీమలు, బల్లులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి, బొద్దింకలు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. చాక్ పీస్ పైన కొంచెం డెటాల్ అయితే వేసేసి ఇలా డ్రై అయిపోయిన తర్వాత బట్టల కింద అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అలానే పురుగులు కానీ చిన్న చిన్న చీమలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 18. స్టీల్ స్క్రబ్బర్స్ అయితే మనం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి, మనకి తెలియకుండానే స్టీల్ స్క్రబ్బర్లో ఇలాగ మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం అప్పుడప్పుడు కొంచెం స్టీల్ స్క్రబ్బర్ని ఈ విధంగా కొంచెం స్టవ్ మంట మీద ఇలాగ కాల్చుకున్నాం అనుకోండి, దీని లోపల మనకు తెలియనటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలాగ అనుకుంటూ ఉన్నాం అనుకోండి, దాని లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా రాలిపోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం
క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. స్టీల్ స్క్రబ్బర్‌ని ఈ విధంగా కాల్చి దాని లోపల ఉన్నటువంటి డస్ట్‌ని ఈ విధంగా తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనకు తెలియనటువంటి అన్నం మెతుకులు కానీ, కూర కానీ ఇలా ఇరుక్కుపోతూ ఉంటాయి కదండీ స్క్రబ్బర్‌లో. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా స్టీల్ స్క్రబ్బర్‌ని కొంచెం ఇలాగా మంట మీద కాల్చేసి దాని లోపల ఉన్నటువంటి డస్ట్‌ని ఈ విధంగా తీసేసుకోవచ్చండి. చూసారా ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో. ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్‌ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూస్‌ఫుల్‌గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 19 చిన్నవి జ్యూస్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదండీ. ఒక జ్యూస్ బాటిల్ లాంటిది నేను తీసుకున్నాను. ఇలాగైతే కట్ చేసుకున్నానండి. మధ్య భాగాన్ని తీసేసి ఇలా కింద పార్ట్‌ని, పై పార్ట్‌ని ఇలా అమర్చుకున్నాను. కింద పార్ట్‌లో ఇలా కొంచెం రాళ్ళ ఉప్పునైతే ఒక గుప్పుడు తీసుకొని ఇలా రాళ్ళ ఉప్పు పైన కొంచెం కంఫర్ట్ అయితే వేసేసానండి. అంటే ఒక స్పూన్ సుమారుగా వేసుకొని దీనిపైన లవంగాలు ఒక 4, 5 గుచ్చుకొని మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. పైన పార్ట్‌కి అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టుకున్నానండి. మేకుని కొంచెం హీట్ చేసేసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టేసామనుకోండి చక్కగా హోల్స్ అయితే మనకి ఇలాగా బాటిల్ పైన పార్ట్‌కి చక్కగా అమర్చుకోవచ్చు. ఈ విధంగా పై పార్ట్‌ని ఇలా పెట్టేసానండి. మనకి రూమ్స్‌లో ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలానే బాత్రూమ్‌లో కానీ, హాల్‌లో కానీ, అలానే బెడ్‌రూమ్స్‌లో కానీ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండీ. అలా వచ్చినప్పుడు ఇలా చక్కగా రెడీ చేసుకొని రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకొని మనకి బ్యాడ్ స్మెల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా పెట్టేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. రూమ్ ఫ్రెషనర్ లాగా చక్కగా ఉపయోగించుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోగొట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 16 అగ్గిపెట్టెలు అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి తేమగా ఉండి అవి ఎలగవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం రైస్ అయితే ఇలా అగ్గిపెట్టెలో వేసేసుకున్నాం అనుకోండి అగ్గి పుల్లలు మనం ఇలా గీసేటప్పుడు చక్కగా వెలుగుతాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ నచ్చాయో, ఏ టిప్ యూజ్‌ఫుల్‌గా అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.